ఏం జరుగుతుంది గ్రామంలో, ఏం జరుగుతుంది పల్లెలో, పల్లె ఏమంటుంది, పల్లె ఏమని పిలుస్తుంది, పల్లె రెండు అంశాలను అడుగుతుంది. ఎక్కడరా నా రైతు భరోసా, ఎక్కడరా నా రైతు బీమా, ఎక్కడరా నా రుణమాఫీ, ఎక్కడరా ఫ్రీ కరెంట్. ఇది పల్లెలలో నినాదం కూడా కూస్తున్నది. ఇది పల్లెలలో పూర్తి స్థాయిలో కూడా భయంకరంగా కూడా ఒక ఉద్యమంలా ఉవ్వెత్తున కూడా ఎగసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, వనపర్తి జిల్లా పెద్దగూడెం వద్ద సోమవారం కాంగ్రెస్కు సంబంధించిన రైతు డిక్లరేషన్ పత్రాలను దహనం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు. రైతు భరోసా మోసం భగ్గుమన్న రైతాంగం 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్. హామీలని బేషరతుగా అమలు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసన ఆందోళన. పలుచోట్ల రోడ్లపై బైఠాయింపు ధర్నలు, సీఎం దిష్టిబొమ్మల దహనం, రాస్తోరోకలు. వరంగల్లో హామీ పత్రాల సమాధి, భద్రాద్రిలో దున్నపోతుకు వినతి పత్రం. ఎక్కడికెక్కడ నిర్బంధం.